శ్రీశైలంలో బుల్లెట్ల కలకలం రేపిన ఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. దేవస్థానంలోకి ఆయుధాలు ఎలా వచ్చాయి, వాటిని అక్కడ పెట్టిన దుండగుల కోసం గాలిస్తున్నారు. మావోయిస్టులు నల్లమలలో సంచరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేశారు. శ్రీశైలం వాసవి సత్రం పక్కనే ఉన్న డివైడర్ చెట్ల పొదల్లో బుల్లెట్లు, బాంబులు, ఎస్ఎల్ఆర్ మ్యాగ్, ఎర్ర కండువా పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. తోటమాలికి ఇవి కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. స్పాట్కు చేరుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్ టీం 5 రౌండ్ల 303 బుల్లెట్లు, 9mm బుల్లెట్లు, 4 వంకాయ బాంబులు 4 స్వాధీనం చేసుకున్నారు. ఈ బాంబులు ఎప్పుడైతే శ్రీశైల పుణ్యక్షేత్రం దగ్గర కనిపించాయో అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఇక్కడికి ఆయుధాలు ఎలా వచ్చాయి, మారణ ఆయుధాలు ఎలా వచ్చాయి, బాంబులు ఎలా వచ్చాయని. దీనిపై విచారణ జరిపిన పోలీసులు మొత్తం సీసీ ఫుటేజ్ అంతటిని కూడా పరిశీలించారు. అయితే ఆ బాంబుల మిస్టరీ, ఆ బుల్లెట్ల మిస్టరీ వీడింది. శ్రీశైలంలో మధ్యాహ్నం కలకలం రేపిన బుల్లెట్ల స్టోరీపై మిస్టరీ వీడింది. బుల్లెట్లు ఎల్లా స్వామి అనే హెడ్ కానిస్టేబుల్కి చెందినవిగా గుర్తించారు. వాసవి సత్రంలో భోజనానికి వెళ్లి వాటిని ఆ కానిస్టేబుల్ అక్కడ మర్చిపోయాడు. తిరిగి బ్యాగ్ కోసం వెళ్లే లోపే స్థానిక పోలీసులు రావడంతో భయంతో హెడ్ కానిస్టేబుల్ ఎల్లా స్వామి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. శ్రీశైలంలో స్పెషల్ డ్యూటీ కోసం 2 నెలల క్రితం వచ్చిన ఎల్లా స్వామిపై ఇప్పుడు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రామాంజీ నాయక్ చెప్తున్నారు. అనుమానాస్పద ఆయుధాలు దొరికిన స్థలాన్ని సీసీ కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్లి అక్కడ ఫుటేజ్ను పరిశీలించారు. అక్కడ దొరికిన ఆయుధాలు పోలీస్ శాఖకు సంబంధించినవేనని తేల్చారు. 1983 బ్యాచ్కు చెందిన ఎల్లప్పకు శ్రీశైలంలో విధులు నిర్వహిస్తున్నారు. భోజనానికి వెళ్లే సమయంలో అక్కడ బ్యాగ్ పెట్టి వెళ్లారని డీఎస్పీ చెప్పుకొచ్చారు. ఆ సంచిలో ఎస్ఎల్ఆర్ పిస్టల్కు సంబంధించిన బుల్లెట్లు, ఎర్రని వస్త్రం, శివకాశి వంకాయ బాంబులు ఆ బ్యాగ్లో ఎందుకు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాగ్లో 3 రకాల వెపన్స్, పోలీస్ శాఖకు సంబంధం లేని వెపన్స్గా కనిపిస్తున్నాయి. 303 ఎస్ఎల్ఆర్ బ్రిటిష్ కాలంలో ఉన్న ఆయుధాలు ప్రస్తుతం పోలీస్ శాఖలో లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న వెపన్స్ వాడుతున్నారు. పాతకాలం నాటి వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసులు వాస్తవాలు దాస్తున్నారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భోజనానికి వెళ్లి మర్చిపోయాడు అనుకుంటే సత్రంలో మర్చిపోవాలి, కానీ రోడ్డు పక్కన డివైడర్ చెట్ల పొదల్లో ఆ సంచి ఎందుకుంది అనే ప్రశ్నలకు మాత్రం సమాధానాలు చెప్పడం లేదు. డ్యూటీలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ భోజనానికి వెళ్లారు అంటే రిలీవర్కి ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. పోలీసులు ఈ ఆయుధాలు పోలీస్ శాఖకు సంబంధించినవే, కానిస్టేబుల్ మర్చిపోయాడు అని పోలీసులు చెప్తున్నారు. కానీ దాని చుట్టూ చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటికి మాత్రం పోలీసులు సమాధానాలు చెప్పడం లేదు. దీని గురించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, ఇవి పోలీస్ శాఖకు సంబంధించినవే, స్వామి అనే కానిస్టేబుల్ మర్చిపోయాడని పోలీసులు చెప్తున్నారు. కానీ పోలీసులు చెబుతున్న వివరాలపై వస్తున్న అనుమానాలకు మాత్రం సమాధానాలు చెప్పడం లేదు. అసలు వాస్తవాలేంటి? నిన్న శ్రీశైల మహాక్షేత్రంలో ఏదైతే బుల్లెట్లు కలకలం అనే వార్తకు పోలీసులు స్పందించడం జరిగింది. అక్కడ ఉండే
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రం నుండి వాసవి సత్రంకు భోజనానికి వెళ్లే సమయంలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఎల్లప్ప అక్కడే డివైడర్ సమీపంలో పొదలో పెట్టి వెళ్ళాడని డీఎస్పీ చెప్తూ ఉన్నారు. నిన్న ఈ ఘటనకు సంబంధించి అక్కడ పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు అక్కడ పనిచేస్తున్న సమయంలో ఆ యొక్క బ్యాగ్ను గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆర్మీ రిజర్వ్డ్ పోలీసులతో పాటు బాంబ్ స్క్వాడ్ అధికారులు కూడా అక్కడికి చేరుకొని వాటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే వాటిని స్వాధీనం చేసుకున్న తర్వాత వాటిని కంప్లీట్గా ఇప్పటికే పోలీసులు ఏదైతే ఈ కేసు సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సున్నిపేట సిఐతో పాటు డిఎస్పీ రామాంజన నాయక్ ఆధ్వర్యంలో మొత్తం కూడా కమాండ్ కంట్రోల్ సంబంధిత రూమ్కి వెళ్ళి సీసీ కెమెరాల ఆధారంగా అన్ని వివరాలు కూడా సేకరించామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ బ్యాగు కలకలం పట్ల ఇప్పటికీ పోలీసులు ఎందుకు స్పష్టమైనటువంటి ఆధారాలు చూపించడం లేదనేటటువంటి అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఒక ఏఆర్ కానిస్టేబుల్కి పోలీసులు వారికి సంబంధించినటువంటి వెపన్స్ ఉండాలనుకుంటే ఈ గతంలో 303 కావచ్చు, ఎస్ఎల్ఆర్ గతంలో బ్రిటిష్ కాలం పీరియడ్లో ఉన్నటువంటి వెపన్స్, కానీ ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ శాఖలో కూడా వాటిని ఉపయోగిస్తున్నప్పటికీ అనుకున్నంత మేరలో ఉపయోగించడం లేదు. నూతన టెక్నాలజీతో పోలీస్ శాఖ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ 303 ఎస్ఎల్ఆర్ అనేటటువంటి వాటిని ఉపయోగిస్తుందంటే పోలీస్ శాఖలో కంప్లీట్గా ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి వారికి 20 నుండి 40 బుల్లెట్లు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి కిట్టు కాకుండా కంప్లీట్గా నిన్న మనకి లభ్యమైనటువంటి ఆ అనుమానాస్పద కిట్ ఏదైతే ఉందో అందులో ఆ 303తో పాటు ఎస్ఎల్ఆర్తో పాటు 9mm సంబంధించినటువంటి బుల్లెట్స్ కనిపించాయి. అందులో ప్రధానంగా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వాటికి కంప్లీట్గా వీటికి చాలా వేరియేషన్ ఉంది. ఎందుకంటే సీనియర్ పోలీసులు రిటైర్డ్ అయినటువంటి పోలీస్ అధికారులు కూడా నిన్న డిఎస్పీ మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, పోలీస్ సంబంధించినటువంటి వారి కిట్టుకు దీటుగా ఉంది. ఎందుకంటే పోలీసులకు ఇచ్చే కిట్టులో కంప్లీట్గా వారికి ఇచ్చే బుల్లెట్స్ 20 నుంచి 40 బుల్లెట్స్ ఉంటాయి. వాటితో వారికి సంబంధించినటువంటి ఆ ఎస్ఎల్ఆర్స్ అవన్నీ కూడా కంప్లీట్గా వేరుగా ఉంటాయి. కానీ ఇక్కడ నిన్న మనకు లభ్యమైనటువంటి కిట్టులో అందులో ఆ ఎస్ఎల్ఆర్ సంబంధించినటువంటి ఆ ఆయుధాలతో పాటు ఆ వంకాయ బాణాలతో పాటు ఎర్ర జెండా కనిపించడం ఇప్పుడు తీవ్ర అక్కడ ఉండేటటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఓ పక్క మనం ఈ అంశాలన్నింటినీ చూస్తే దేశంలో ఇప్పటికే కేంద్రంలో ఆపరేషన్ కగార్ పేరిట ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఇప్పటికే ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం. దాదాపు 500 మంది మావోయిస్టులను అంతం చేసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో శ్రీశైలంలో ఈ బుల్లెట్స్ కలకలం ఏదైతే ఉందో దీనికి సంబంధించి పోలీసులు ఎవిడెన్స్ ఎందుకు ప్రవేశపెట్టడం లేదు? ఒకవేళ నిజంగా అక్కడ ఉండే ఏఆర్ కానిస్టేబుల్ ఎల్లప్ప సంబంధించినటువంటి టూల్ కిట్ అక్కడ ఎందుకు పెట్టారు? ఒకవేళ అక్కడికి పెట్టాలనుకుంటే ఎందుకు పెట్టవలసి ఉంటుంది? విధుల్లో ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉన్నారనేటటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. వాసవి సత్రంకు వెళ్తున్నటువంటి ఒక కానిస్టేబుల్ నేరుగా వాసవి సత్రంలోనే మర్చిపోయి ఉండాలి, లేదా విధుల్లో ఉన్నటువంటి వారికన్నా ఇవ్వాలి. ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు? పోలీస్ శాఖ ఇప్పటికే సీసీ కెమెరా సంబంధిత ఎవిడెన్స్ను కూడా రిలీజ్ చేయాలంటూ కూడా అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. పోలీసులు ఎందుకు వీటిని జాప్యం చేస్తున్నారనేటటువంటి అందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటనేటటువంటి ప్రశ్నలు సందిగ్ధంగా ఉన్నాయంటూ తెలుస్తున్నటువంటి. రైట్ శ్రీరామ్, మొత్తానికి పోలీసులు చెప్తున్నారు శ్రీశైలంలో దర్శనమిచ్చిన బాంబులు, బుల్లెట్లు, ఎర్రటి వస్త్రం ఇవన్నీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ స్వామికి, ఏఆర్ కానిస్టేబుల్ స్వామికి చెందిన